నమస్తే. 1951లో అస్సోంలో ముస్లింల జనాభా 14%, ఇప్పుడు వాళ్ళు 40% ఉన్నారు. ఇది ఆందోళనకరం. దీన్ని రాజకీయ సమస్యగా చూడొద్దు. హిందువుల మనుగడకు సంబంధించింది, దేశ భద్రతకు సంబంధించింది. అస్సోం సీఎం హిమంత బిశ్వ శర్మ తాజాగా అన్నమాట ఇది. ఎందుకంటే అస్సోంలో అక్రమ వలసలు ఉన్నాయి. రోహింగ్యాల సమస్య అస్సోంకు కూడా ఉంది. కొంతకాలంగా ఆయన ఇదే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్రమక్రమంగా అంటే అంతకంతకు ఒక వర్గం జనాభా, ముస్లిం జనాభా పెరుగుతోంది, హిందువుల జనాభా గణనీయంగా తగ్గుతోంది అని ఆయన పదే పదే అంటున్నమాట. అయితే ఈ సమస్యకు పరిష్కారం దిశగా అడుగైతే పడనుంది. కీలక బిల్లును ఈ పార్లమెంటు సమావేశాల్లోనే ప్రవేశపెట్టనుంది కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ సర్కారు. ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్లు. దేశంలో అక్రమంగా వలస వస్తున్న రోహింగ్యాలను గుర్తించి ఏరివేసే బిల్లు అన్నమాట ఇది. ఇప్పటికే కొన్ని చోట్ల అలా అక్రమంగా వలస వచ్చిన వాళ్ళని గుర్తించినట్టు స్వయంగా కేంద్ర హోంమంత్రి చెప్పారు. 3 దశల్లో గుర్తింపు ప్రక్రియ జరుగుతోంది వాళ్ళది. మొత్తం 18 రాష్ట్రాల్లో అక్రమ వలసదారులు ఉన్నట్టు హోంమంత్రిత్వ శాఖ కూడా చెప్తూ వస్తుంది. తెలంగాణలో ఉన్నారు, ఏపీలో ఉన్నారు, దేశమంతటా ఉన్నారు. అలా వాళ్ళను ఏరివేత అక్రమ వలసవాదుల, ముఖ్యంగా రోహింగ్యాల ఏరివేత ప్రక్రియ మొదలు కాబోతోందన్నమాట. దేశంలో ఎక్కడున్నా సరే అలాంటి వాళ్ళను గుర్తించి రిపోర్ట్ చేసి వాళ్ళను గల్లాబట్టి గెంటేసే ప్రక్రియ, ఒక వ్యవస్థ తయారవుతుంది. అంటే ఎన్ఆర్సీ పని మొదలవుతుందన్నమాట. అదే సమయంలో ఇంకా జనగణన కూడా మొదలవుతుంది. ఇది ఒక దేశ భవిష్యత్తుకు సంబంధించి, దేశానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఒక కీలకమైన అడుగు, ఒక నిర్ణయం అని చెప్పొచ్చు. ఇక ఇప్పటికే అంటే ఫారినర్స్కు సంబంధించి ఫారినర్స్ యాక్ట్, అంటే విదేశీయులకు సంబంధించి ఫారినర్స్ యాక్ట్, రిజిస్ట్రేషన్ ఆఫ్ ఫారినర్స్ యాక్ట్ వంటివి ఉన్నాయి. అంటే వీటన్నింటిని కూడా ఈ 3 చట్టాలను కూడా ఒకే చట్టంగా చేయడం ద్వారా అక్రమ వలసలను నిరోధించవచ్చు, గుర్తింపు కూడా సులభం అవుతుందని కేంద్రం యోచిస్తుంది. దాంతోపాటు వక్ఫ్ బిల్లు కూడా చట్టం కానుంది. వీటితో పాటు వక్ఫ్, అలాగే ఇమిగ్రెంట్ ఫారినర్స్ బిల్లుతో పాటు మరికొన్ని కీలక బిల్లులను కూడా ఈ పార్లమెంటు సమావేశాల్లోనే తీసుకురానుంది కేంద్రం. ఇక వక్ఫ్కు సంబంధించి అయితే ఇప్పటికే జేపీసీ రిపోర్ట్ ఇచ్చింది. ఇక అక్రమ వలసలు, రోహింగ్యాలు అనగానే ముస్లింల మీద ద్వేషంతో మాట్లాడుతున్నారంటూ కొందరు పొలోమంటూ వచ్చేస్తారు. సో కాల్డ్ లిబరల్స్, లెఫ్ట్ లిబరల్స్ కథలు చెప్తారు ఏవేవో. అసలు ఈ దేశానికి చెందనివాడు ఎవడైనా సరే ఇక్కడికి ఎందుకు రావాలి, ఎందుకు ఉండాలి అక్రమంగా? వాడు వస్తున్నాడు, ఇక్కడ పాతుకుపోతున్నాడు, దోచుకుపోతున్నాడు, నేరాలకు పాల్పడుతున్నాడు. భారతీయ ముస్లింలు వాళ్ళ భారతీయ ముస్లింలకు న్యాయం జరగట్లేదు, వాళ్ళు అన్యాయం అయిపోతున్నారు, వాళ్ళ నోటికాడి బుక్క వాళ్ళు లాక్కుంటున్నారు. నిజంగానే కడు పేదరికంలో ఉన్నారు కదా భారతీయ ముస్లింలు ఎంతోమంది. కానీ ఎవడో వచ్చి వాళ్ళని కాదని ఇక్కడ తింటూ ఆధార్ కార్డులు, ఓటర్ ఐడి కార్డులు, పక్కా ఇళ్ళు వాళ్ళకి, ఈ సెక్యులర్ పార్టీల ప్రభుత్వాలు అయితే పక్కా ఇల్లు కూడా కట్టిస్తాయి వాళ్ళకి. ఇవన్నీ ఆగాలంటే దేశంలో ఎన్ఆర్సీ అమలు చేయాల్సిందే. వెతికి హద్దులు దాటించాల్సిందే. గల్లాబట్టి నెట్టేయాల్సిందే. రోహింగ్యా అయినా సరే, ఎవడైనా సరే, బంగ్లాదేశీయుడైనా సరే, ఇంకే దేశపోడైనా సరే, ఆఫ్రికా వాడైనా సరే, ఆస్ట్రేలియా వాడైనా సరే, ఎవడైనా సరే అక్రమంగా ఇక్కడికి వచ్చి ఉంటే వాడిని వెతికి తన్ని తరిమేయాల్సిందే. అరే ట్రంప్ని చూడండి ఎంత చేస్తున్నాడు వాళ్ళ దేశం కోసం, ఎలాంటి నిర్ణయాలు ఇట్లా కుర్చీ ఎక్కిండో లేదో, బాధ్యత తీసుకున్నాడో లేదో, చకచక నిర్ణయాలు జరిగిపోతున్నాయి. వెతికి బేడిలేసి నడువు పొమ్మంటున్నారు. ఆ బ్రెజిల్లో అయితే ఏడుస్తున్నారు. ఇంత అవమానకరంగా పంపిస్తారా మా దేశస్తులను, మా పౌరులను, ఏందిది అంటున్నారు. మిత్రదేశం బ్రెజిల్. ఇక్కడ మాత్రం ఎన్ఆర్సీ అనగానే పొలోమంటూ వస్తారు లెఫ్ట్ బ్యాచ్ అంతా కూడా. మళ్ళీ వీళ్ళలో ట్రంపే కరెక్ట్ అనేటోళ్ళు కూడా ఉంటారు. కానీ ఎన్ఆర్సీని విభేదిస్తారు. ఎందుకంటే ఇక్కడ మోదీ, అమిత్ షా, హిమంత, యోగి కదా, వీళ్ళు కదా భుజాల మీద మోయాలి కదా వీళ్ళందరూ. ఆ వర్గాన్ని భుజం మీద మోయాలి కదా, లేకపోతే నడవదు కదా వీళ్ళకి. అందుకని ఇక్కడ ఏమన్నారు అనమాట. అటువైపు మాత్రం జాలి. ఇదేమి హిపోక్రసీ అర్థం కాదు. పెద్ద ఎత్తున 40 నుంచి 50 వేల మందిని పొరుగు దేశం మెక్సికో చూడట్లేదు, మిత్రదేశం కొలంబియా లాంటి దేశాలు చూడట్లేదు, బ్రెజిల్ అని చూడట్లేదు. వార్నింగ్లు ఇస్తున్నాడు, తరిమేస్తున్నాడు. బేడీలేసి ఖైదీల్లా తీసుకెళ్ళి బార్డర్ దాటిస్తున్నాడు. దేశాలకు వార్నింగ్లు ఇస్తున్నాడు, కెనడా లాంటి దేశాలకు. ఆ ట్రూడో అయితే వాడు చల్లబడ్డాడు వాడి దెబ్బకే. అక్రమ వలసలు వస్తే అక్రమంగా మా దేశానికి మీరు కంట్రోల్ చేయకపోతే మామూలుగా ఉండదు, టారిఫ్లు వేస్తా, టారిఫ్ పెంచుతా, పన్నులు వేస్తా అంటున్నాడు.
స్టార్ట్ చేశాడు కూడా కెనడా విషయంలో. మెక్సికో, కెనడా 2 పొరుగు దేశాలు అవుతాయి కదా. ఇందాక అన్నట్టు బ్రెజిల్ అయితే మొత్తుకుంటోంది, ఇంత అవమానకరంగా పంపుతారా మా వాళ్ళని, పిల్లలు ఉన్నారు అంటున్నారంట. పిల్లలుంటే అడ్డు పెట్టుకొని పాతుకుపోతారు అక్కడే మీరు? పిల్లలు ఉన్నారు కాబట్టి మేము ఇక్కడ ఉంటామంటే, పిల్లలుంటే వాళ్ళని అడ్డుపెట్టుకుని ఇంకా పాతుకుపోతారా? నేరాలకు పాల్పడుతున్నారు అక్కడ. బ్రిటన్ వంటి దేశాల్లో కూడా అదే పరిస్థితి, కేవలం అమెరికానే కాదు. గౌరవంగా పంపమని వీళ్ళు మొత్తుకుంటున్నారు. ఇల్లీగల్గా వస్తే గౌరవం లేదేం లేదు, చల్ గెట్ అవుట్. అక్రమంగా వస్తారు, ఇంకా మీకు గౌరవం ఇవ్వాలా, చల్ నడవండి గెట్ అవుట్ అంటున్నాడు. క్రిమినల్ ఏలియన్స్ అనే పదం వాడుతున్నాడు ట్రంప్. క్రిమినల్ ఏలియన్స్ అంటే ఇక్కడ గ్రహాంతర వాసులు అంటే దేశాంతర వాసులు అనుకోవచ్చు, ఈ దేశం వాళ్ళు కాదని, బయటోడు అని. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ నేరాలు చేస్తున్నారు, వాళ్ళు ఇల్లీగల్గా వస్తున్నారు. తగ్గేదే లే అంటున్నాడు. లీగల్గా ఎంతమంది అయినా రండి, మాకు కావాలి, ఏ దేశమైనా సరే, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకు అదే చెప్తున్నాడు. మేము ఆహ్వానిస్తాం, స్వాగతిస్తాం, లీగల్గా రండి, మాకు మీ ప్రతిభ కావాలి, మీ టాలెంట్ కావాలి, మా దేశం సిద్ధంగా ఉంది మీకు షెల్టర్ ఇవ్వడానికి, వచ్చేయండి, లీగల్గా రండి. ఇంకా మన దగ్గర అటు మమతా బెనర్జీ ద్వారాలు తెరుస్తుంది, ఆ నుంచి ఇక్కడ హైదరాబాద్ దాకా వస్తారు. ఈ సెక్యులర్ పార్టీలు ఆధార్ కార్డులు ఇస్తాయి, వాళ్ళకు ఓటర్ కార్డులు ఇస్తాయి. ఏంది ఇది? మొన్న సైఫ్ అలీ ఖాన్ మీద దాడి, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన రోహింగ్యా అని కూడా అంటున్నారు, కాదని కొందరు అంటున్నారు. ఇంకా పూర్తిగా కేసు ఏదో ఇంకా నడుస్తున్నట్టుంది, నిర్ధారణ కాలేదు. అంటే ఆలోచించండి, ఎంతమంది నేరాల్లో పట్టుబడుతున్నారు. హత్య కేసుల్లో, అనేక నేరాల్లో రోహింగ్యాలు పట్టుబడుతున్నారు, చూస్తున్నాం మనం. ఇతర దేశాలు, కేవలం భారత్ మాత్రమే కాదు, ప్రపంచం అంతా తలలు పట్టుకుంటుంది. అమెరికా మాత్రమే కాదు, వలసల విషయంలో మనకైతే మరీ ఎక్కువ. ఎందుకంటే మనది ఉదారవాదులు ఎక్కువ ఉన్న దేశం కదా, మనది శాంతి కాముక దేశం కదా, ప్రపంచంలో పేరు తెచ్చుకున్నాం కదా. కాంగ్రెస్ పార్టీ మొదలు స్వతంత్రం వచ్చిన నుంచి కూడా ఆ పేరు ఒకటి మనకు, ప్రపంచంలోనే శాంతి కాముక దేశము. సెక్యులర్ అని మధ్యలో చొప్పించుకొని మరి 42వ రాజ్యాంగ సవరణ ద్వారా, అంటే మత ప్రాతిపదికన దేశాన్ని విడగొట్టుకున్నాం, 2 ముక్కలైంది. మత ప్రాతిపదికన దేశాన్ని విడగొట్టుకున్నాము, హిందుస్థాను, పాకిస్తాను. కానీ మనది మాత్రం సెక్యులర్ కంట్రీ. అది ఎప్పుడు? 42వ సవరణ ద్వారా ది గ్రేట్గా సెక్యులరు, సామ్యవాదము, లౌకికత అని చూపించుకున్నాం అనమాట. అంత గొప్ప దేశం మనది. ఇక ప్రపంచం అక్రమ వలసదారులను తొక్కి పారేసే దేశాల్లో మనకిష్టమైన చైనా, మనోళ్ళందరికీ, మన కమ్మి లిబరల్స్, లెఫ్ట్ లిబరల్ గ్రూప్కి ఇష్టమైన చైనా ముందు వరుసలో ఉంది, తెలుసా మీకు? ఉత్తర కొరియా 2వ స్థానంలో ఉంది. అయితే విశ్వ భావనలో కమ్యూనిజం మహా గొప్ప సిద్ధాంతం అంటారు కదా, హద్దులే లేవంటారు కదా. మరి మావో దేశంలో బయటోడు ఎవడన్నా ఒక్కరోజు అనధికారికంగా చైనాలో ఉంటే 10,000 యువాన్ల వరకు జరిమానా ఇస్తుంది, తెలుసా? డిటెన్షన్ క్యాంపులకు తరలిస్తుంది అక్కడికక్కడ. ఇంకా ఎక్కువ మాట్లాడితే సముద్రంలోకి అడ్రస్ లేకుండా విసిరేస్తుంది. ఉత్తర కొరియా కిమ్ అయితే కింద మీద గీకి కోసేస్తాడు. ఇక అక్రమ వలసదారులను పాపం కౌగలించుకొని జాలి చూపి సానుభూతి చూపిన ఫ్రాన్స్, బ్రిటన్లు ఏమైనాయో ఎట్లయితున్నాయో మనం చూస్తున్నాం. ఇబ్బడి ముబ్బడిగా ఆహ్వానించి అయ్యో పాపం అనడం వల్ల, ఒక మానవతా దృక్పథంతో వాళ్ళని తీసుకొని మేపడం వల్ల, అంతర్జాతీయ చట్టాల సాకుతో అక్కడ కూడా ఇట్లాంటి వాళ్ళే వాదించారు. ఇలా ఇక్కడున్న లిబరల్ గ్రూప్స్ ఉంటారు కదా, అక్కడ కూడా వాదించి ఇప్పుడు అనుభవిస్తున్నాయి ఆ దేశాలు, ఆ దేశ పౌరులు అనుభవిస్తున్నారు. గుర్తుంటుంది కదా మీకు కుర్దు రాజకీయం, యూరప్ నాశనానికి బీజం వేసిన బుడ్డోడు, వాడి పిల్లోడు జాలి కథ అది. దానికి కమ్యూనిస్టులు చేసిన ప్రచారం మర్చిపోతామా మనం? గుర్తు చేస్తాను నేను కూడా, కొందరికి తెలియదు కదా. ఇప్పుడు ఇది 10-15 ఏళ్ల క్రితం జరిగిన ముచ్చట కదా, గుర్తు చేస్తా ఒకసారి. అలెన్ కుర్దీ శరణార్థి వాడు, ఆ బుడ్డోడు స్వీడన్ అల్లర్లలో మర్డర్ చేసిండ్రంటూ సముద్రం ఒడ్డున కొట్టుకొచ్చింది బాడీ అంటూ వాడి డెడ్ బాడీ చూపిస్తూ వైరల్ చేసింది. ఆ ఫోటో నేను కూడా చూపిస్తున్నాను. యూరప్ సమాజం చెలించిపోయింది పాపం దాన్ని చూసి. అయ్యో ఉన్న దేశాలే కదా, యూరప్ దేశాలకు ఏమైంది పాపం, శరణార్థులను హక్కున చేర్చుకోవచ్చు కదా, మానవత్వం లేదా ఆ దేశాలకని. నాలాంటిది కూడా మేము రాతల మీద రాతలు రాసిన వాళ్ళమే. నిజంగానే యూరప్ ఎవరు చెప్పక్కర్లేకుండానే చెలించిపోయింది. రండి రండి రండి, మా వాళ్ళు మీకు సేవలు చేస్తారు, మా ఇంట్లోకి రండి, మా వంటింట్లోకి రండి, మా పడకింట్లోకి రండి అని తీసుకొని పెట్టుకున్నారు. ఆ ఫోటో ఫేక్ అని తేలేసరికి లక్షల మంది శరణార్థులు యూరప్ మొత్తం వెల్లువెత్తారు. ఇప్పుడు ఆ దేశాల పరిస్థితి తెలుసు కదా, శాంతి మతస్థులు వేల్లోనుకొని పోతున్నారు. మంచి తరం తయారైంది ఇప్పుడు అక్కడ. అయితే ఆ యూరప్ దేశాలను మించిన ఉదార దేశం మనదనుకోండి, వలస ప్రేమిక దేశం మనది. ఇక్కడ అక్రమంగా ఉంటున్న రోహింగ్యాలు తగ్గితే మన ఈ బ్యాచ్కి తుమ్మొస్తే చాలు, వాడికి జలుబు వస్తే చాలు, మూలలో విక్సిరాయడానికి సిద్ధంగా ఉంటారు మనోళ్ళు, సెక్యులర్ పార్టీలు నాయకులు సహా. వాళ్ళకు రేడియో స్టేషన్లు, క్రికెట్ టీంలు, బాస్కెట్బాల్ టీంలు, ఫుట్బాల్ టీంలు,
వాడికి ఇన్ని చేసినందుకు ఈ టీంలన్నీ పెట్టేసి వానికి ఆధార్ కార్డులు ఓటర్ ఐడి కార్డులు ఇచ్చి పక్కా ఇల్లు కట్టించినందుకు వాడు మనకి మన ఆడబిడ్డల్ని వలేసి ఏరేసి పట్టుకుపోతున్నాడు అనమాట. ఇంకా మన దగ్గర అలాంటి అక్రమ వలసదారుణ్ణి వాళ్ళతో పాటు వాళ్ళ మీద సానుభూతి చూపిస్తున్న, జాలి చూపుతున్న ఒక్కొక్కరిని తీసుకుపోయి కట్టగట్టి బంగాళాఖాతంలో పడేయాలి, విసిరేయాలి. లేకుంటే చాలా దారుణంగా ఉంటుంది దేశం పరిస్థితి. ఏమంటారు ఫ్రెండ్స్? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ధన్యవాదాలు.